యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ప్రేమ, శాంతి, సమాధానాన్ని కలిగి ప్రతి ఒక్కరూ రాణించాలని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని కల్వరికొండపై ఏర్పాటు చేసిన ఉదయకాల ఆరాధనలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రేమతోనే శాంతి, సమాధానం సాధ్యమని యేసుక్రీస్తు ప్రభువు నిరూపించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. శిలువ అప్పగించుకుని తిరిగి లేచిన 3వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగల్ని నిర్వహించి ప్రేమను చాటుకోవడం గొప్ప విషయమన్నారు. దేవుని ప్రేమను పండుగ రోజు తెలుసుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈస్టర్ సందర్భంగా ఇజ్రాయెల్ దేశంలో తెరవబడిన సమాధి గురించి వివరించడం అద్భుతమన్నారు. ఈస్టర్ పండుగను మీ మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈస్టర్ ప్రార్థనలకు వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వేగవంతంగా సీసీ రోడ్డు పనులు, వాటర్ ట్యాంకు నిర్మాణ పనులు పూర్తి చేసి ఈరోజు ప్రారంభిస్తున్నామన్నారు. ఇవే కాకుండా కల్వరికొండను ₹1 కోటి సుందరంగా తీర్చబోతున్నామన్నారు. పర్యాటక రంగంలో కల్వరికొండను చేర్చేలా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఎంబీసీ చైర్మన్ పాస్టర్ వరప్రసాద్, కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి వినోద్ కుమార్, మీడియా ఇన్ఛార్జ్ బెనహర్, పాస్టర్లు పరంజ్యోతి, నాగరాజు, జైపాల్తో పాటు అధిక సంఖ్యలో విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం కూడా మీ మధ్యలో ఈస్టర్ పండుగ జరుపుకున్నాం. అప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్దల సువార్తను కూడా శ్రద్ధతో విన్నాం. ఇప్పుడు కూడా పెద్దలు చాలా అద్భుతంగా మనసు కనులు తెరుచుకోవాలి అన్న ఒక సందేశాన్ని చాలా గొప్పగా వినిపించారు. భగవంతుని తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకుంటాం, కానీ ఇటువంటి పండుగల సందర్భంలో పెద్దలు వచ్చి ఆ భగవంతుడి దీవెనలను, వారిచ్చే సందేశాన్ని విడమరిచి మనకు చెప్పడమే ఈ ఈస్టర్ గ్యాదరింగ్స్ యొక్క ప్రత్యేకత. అందుకే మరొకసారి ఈస్టర్ పండుగ హోప్, రినెవల్ అండ్ న్యూ బిగినింగ్, ఈ మూడింటికి సంకేతం. అలాగే ప్రేమించు, క్షమించు, క్రిస్టియన్ వే ఆఫ్ లైఫ్ని అనుసరించు అన్న 3 ప్రధాన సూత్రాలతోటి ఈరోజు కోట్లాది మంది ఈ ఈస్టర్ పండుగను ప్రపంచమంతా జరుపుకుంటా ఉన్నారు. మీ అందరికీ, మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా పెద్దలు, ఎంబీసీ చర్చ్ పెద్దలు పాస్టర్ అండ్ చైర్మన్ వరప్రసాద్ గారు, వైస్ చైర్మన్ జాకబ్ గారు, సెక్రటరీ డేవిడ్ గారు, ఎమాన్యుయల్ రాజు గారు, స్టీఫెన్ గారు, టైటస్ రవీందర్ గారు, అలాగే ఎల్డర్ శామ్యుయల్ గారు, ప్రేమరాజ్ గారు, డీకన్స్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా అరేంజ్ చేసిన ప్రతి ఒక్క దేవుని వాలంటీర్స్ అందరికీ, వచ్చిన మీ అందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు. అలాగే రిటైనింగ్ వాల్ గురించి అడిగారు. ఖచ్చితంగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసుకుందాం. మనము ఒకేసారి ఫండ్స్ కాకుండా కూడా దశల వారీగా ఈ ఫండ్స్ పెట్టుకొని ఇంత అద్భుతమైన ప్రదేశం మనకు భగవంతుడు ఇచ్చాడు. నిర్మల మనస్సుతోటి, డిస్టర్బెన్స్ లేకుండా, ఊరికి దూరంగా భగవంతుని ధ్యానించుకునే అవకాశం, పెద్దల వ్యాఖ్యలను అర్థం చేసుకునే అవకాశం మనకి ఇచ్చింది. నిజంగా ఈ కల్వరికొండ ఎంతో మార్పు గలది. ఇక్కడికి ఎవరు వచ్చినా చాలా ప్రశాంతంగా మళ్ళీ తిరిగి వెళ్ళే శక్తిని ఈ కల్వరికొండ మనకి ఇస్తా ఉంది. ఎప్పటిక్కడికి వచ్చినా ఎంతో ప్రశాంతంగా మనం తిరిగి వెళ్తాం. ఇటువంటి స్థానబలం కలిగిన ఈ కొండ మీద మనందరం కూడా ప్రార్థన చేసుకోవడం నిజంగా మన అదృష్టం.